Hi friends, welcome to our channel. Hi friends, welcome to our channel. ఈ రోజు వీడియోలో ఏంటంటే నేను వాడే మైక్ గురించి అయితే చెప్తానండి మీకు. ఏ వీడియో తీసుకున్నా కానీ వీడియోలో మెయిన్ ఇంపార్టెంట్ రెండు అండి. ఒకటి వీడియో, రెండోది ఆడియో. ఏ వీడియో తీసుకున్నా కానీ మీరు రెండు కీ ఎలిమెంట్స్ ఉంటాయండి. ఒకటి వీడియో, రెండు ఆడియో. ఈ రెండే మన కంటెంట్ని ముందుకే తీసుకెళ్తాయి. నేను ఛానల్ స్టార్ట్ చేసిన ఫస్ట్లో మామూలు మొబైల్ ఫోన్ మైక్ నుంచి అయితే నేను రికార్డ్ చేసేవాడిని అండి వీడియోని. సేమ్ దాంట్లోంచి ఆడియో వీడియో రెండు ఒకటేసారి అట్ ఎ టైమ్ వీడియోలోనే వచ్చేసి బయటికి వెళ్ళి వీడియోస్ చేస్తున్నప్పుడు ఆ గాలి గీలి డిస్ట్రాక్షన్స్ వచ్చేసింది ఆడియోలో అయితే. సో అప్పుడు నేనైతే ఒక మైక్ తీసుకుందాం అయితే ఫిక్స్ అయ్యాను. సో నేను ఆ టైంలో యూట్యూబ్లో చాలా వరకు సెర్చ్ చేశానండి మంచి మైక్స్ ఏమైనా ఉన్నాయని. సో నేనైతే చాలా వీడియోస్ చూసి సో ఒక మైక్ తీసుకుందాం అయితే ఫిక్స్ అయ్యాను. సో అది బోయా M1 Pro అయితే తీసుకుందాం అనుకున్నాను. అది వచ్చాయంటే 799 అయితే ఉండింది, 800 అలా పడుతుంది. సో దాన్ని తీసుకుందామని ఫిక్స్ అయిపోయాను. సో అప్పుడు ఏంటంటే దానికి బ్యాటరీ అనేది వేయాలండి. సో అప్పుడు నేను ఆలోచించాను ఏంటంటే సో మనం ఎప్పుడన్నా యూజ్ చేయమో తర్వాత విషయం. ఒక మైక్ అనేది ఉంటే దానికి బ్యాటరీ అనేది ఇబ్బంది అయిందంటే అనుకోండి ఎప్పుడైనా, సో దానికి ఇంకా ఆ బ్యాటరీ వేసుకున్న దాకా. సో అప్పుడు ఏంటంటే నేను బ్యాటరీ లేని మైక్ ఏమైనా ఉందంటే సెర్చ్ చేశాను. అప్పుడైతే నాకు ఈ మైక్ అయితే కనిపించింది. నేనైతే ఈ మైక్ని 2 years బ్యాక్ తీసుకున్నానండి. అప్పుడు నాకైతే ఇది 385 రూపీస్ అయితే పడింది అమెజాన్లో. నేనైతే దీన్ని 2 years నుంచి అయితే యూజ్ చేస్తూ ఉన్నాను. నాకైతే ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. వాయిస్ అనేది బాగా క్లారిటీగా అనేది వచ్చింది. 400 రూపీస్కి ఈ మాత్రం క్లారిటీ నాకైతే వర్త్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అప్పుడు నేను తీసుకున్నప్పుడు ఇది 400, ఇప్పుడైతే 599 ఉంది. నేనైతే బోయా M1 Pro తీసుకుందాం అనుకున్నాను. అది అప్పుడైతే 600, 700 అట్లా ఉండింది. ఈ మైక్ తో పాటు నాకు ఏమేమి వచ్చాయంటే అండి పౌచ్ అను ప్లస్ ఏంటంటే దానికి ఇంకొక ఎక్స్టెన్షన్ పిన్ ఒకటి, మైక్ అనేది వచ్చింది. 2 క్లిప్లు కూడా వచ్చాయండి, కలర్ క్లిప్లు. ఈ మైక్ కాస్ట్ ప్రెసెంట్ వచ్చాయంటే 599 ఉంది. స్క్రీన్ మీద ఇస్తాను చూడండి. నేను రివ్యూస్ కూడా ఏం చూడలేదండి, డైరెక్ట్ అమెజాన్లో చూసి తీసేసుకున్నాను. మీరు వింటుంది మైక్ నుంచి అండి వాయిస్ అయితే. ఇది చాలా బాగుంటుంది వాయిస్ ఓవర్లు చెప్పడానికి. ప్లస్ ఏంటంటే యూట్యూబ్ వీడియోస్కి ఇది వైర్ మైక్ అండి. నాకు తెలిసి ఇది 400కి చాలా వర్త్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దీనికి కర్నాన్సర్ లాంటిది ఏం లేదండి. డైరెక్ట్ దీన్ని మన ఫోన్కి అయితే కనెక్ట్ చేసేవచ్చు. నేనైతే దీనికి మామూలుగా అయితే 3.5 mm జాక్తో అయితే వచ్చింది. నేనైతే దీనికి కనెక్టర్ అయితే కొనుక్కున్నాను. ఒక 30 రూపీస్ అయితే పడింది. Type-C to 3.5 mm కనెక్టర్. నా ఫోన్ నుంచి వచ్చే ఆడియో ఇది మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడైతే మన మైక్ని కనెక్ట్ చేసి మీకు చూపిస్తాను చూడండి ఆడియోలో ఎంత క్లారిటీగా వస్తుందో. సేమ్ గాలి అయితే తోలుతా ఉంది ఇక్కడ చూడండి, ఎంత గాలి తోలుతా ఉందో. 400కి మీరు ఈ మాత్రం వర్త్ అని చెప్పొచ్చు అండి వాయిస్ క్లారిటీ. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే క్రియేటర్స్కి నాకు తెలిసి ఇది చాలా యూస్ఫుల్ అవుతుందండి. నాకు తెలిసి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టి కొనాల్సిన అవసరం లేదు. 400 ఒక్కసారి కొనేసామంటే ఉంటుంది. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫోన్ కనెక్ట్ చేసుకుని వాడొచ్చు దీన్ని. ఇంకొక విషయం ఈ మైక్ గురించి చెప్పాలనుకుంటే వైర్లెస్లో వచ్చిన క్వాలిటీ చాలా డిఫరెంట్ ఉంటుందండి. ఎందుకంటే వైర్లో చాలా బాగా వస్తుంది క్వాలిటీ అనేది. మీరు ఎవరైనా ఒక మంచి మైక్ కోసం చూస్తూ ఉంటే యూట్యూబ్ పర్పస్ అయినా కానీ ఏదైనా చిన్న వాయిస్ ఓవర్లు చెప్పుకోవాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్ అండి. ఎందుకంటే ఒక 500 ఇప్పుడు 500, 520 ఏముంది. ఇదైతే వర్త్ అని చెప్పొచ్చు ఆ ప్రైస్కి. మన ఛానల్లో వచ్చే వాయిస్ నేనైతే ఈ మైక్ యూజ్ చేసి అయితే వాయిస్ ఓవర్లు మామూలుగా అయితే వీడియోస్ అయితే రికార్డ్ చేస్తాను. ఇదండి నేను వాడే మైక్. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ వేసి అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఐ హోప్ నేనైతే మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. సరే మరి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఇప్పుడైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.